ఎవరి పుట్టినరోజైనా ఇంట్లో అమ్మ కేక్ చేయటం అనేది ఒక ఆనవాయితీ. హ్యాపీ బర్త్డే డియర్ మంజు, హ్యాపీ బర్త్డే టు యూ. ఓ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అక్కకి హ్యాపీ బర్త్డే. ఈ బర్త్డేకి తను అడగాల్సింది ఎన్ని కేకులు కట్ చేసావని కాదు, ఎన్ని డ్రెస్సులు మార్చావు ఇవాళ. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ రా. సో మా సాంప్రదాయం ప్రకారం ఎవరి పుట్టినరోజైనా ఇంట్లో అమ్మ కేక్ చేయటం అనేది ఒక ఆనవాయితీ. టిఫిన్లో పులిహార, పూర్ణం, నైట్ ఏమో కేకు. ఈ ఆనవాయితీ ప్రకారం వచ్చే పద్ధతులు అనమాట. ఇది హోమ్ మేడ్ కేక్, మ్యాంగో కేక్. కాదు, నీ బర్త్డే సమ్మర్లో వచ్చింది కాబట్టి సీజనల్ కేక్. అదే మ్యాంగో కేక్. సో అర్జెంటుగా కట్ చేసేసి అది ఎలా ఉందో టేస్ట్ చేయాలన్నమాట. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ మంజు, హ్యాపీ బర్త్డే టు యూ. చాలు, ఫ్లాట్స్ అందరికీ కోస్తున్నాయి. ఎక్కి తీసుకో, ఒకేసారి కుక్కేద్దాం. నేను ఇద్దరికి ఎలా ఒకేసారి పెట్టగలుగుతాం? రెడీ, 1 2 3, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. సో మొత్తానికి ఆ మ్యాంగో ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. బాగుంది. ఎంతమందికి ఈ మ్యాంగో కేక్ రెసిపీ కావాలో కమెంట్లో చెప్పండి. తర్వాత నేను అత్తమ్మ కలిసి చేసి చూపిస్తాము. మ్యాంగో రెసిపీ కావాలో చెప్పండి, మ్యాంగో కేక్ అడగండి. సారీ, మ్యాంగో రెసిపీ కాదు, మ్యాంగో కేక్ రెసిపీ. ఎందుకు పిచ్చే? ఏంటి? అవునా? ఏం తెచ్చారు? ఇదొకటి ఉందా? ఎవరు తెచ్చారు? సో ఇలా మా ఆవిడకి అలా ఆశ్చర్యపోవడం అనేది అలవాటు. కేక్ కట్ చేసేటప్పుడు ఓ కేకా, గిఫ్ట్ ఇచ్చేటప్పుడు ఓ గిఫ్టా, ఇట్లా అలవాటు. లేదు, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, అందుకని అసలు ఇదొకటి ఉంది అని ఐడియా కూడా లేదు నాకు. బికాజ్ నా గిఫ్ట్ ఆల్రెడీ అయిపోయింది. ఓ థ్యాంక్ యూ. సో ఈ లోపల ఏముందో చూద్దాం. చేయాలంటే పాపంతో కూర్చుని అవునా? absence లో చేశారు. ఓ విక్కీ చేసావా? బాగుంది. దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్. అంటే లైక్ సర్పెంట్ వాచ్ కావాలి అని అడిగాను, బట్ ఇది ఎప్పుడు జరిగింది, ఎప్పుడు తీసుకున్నారు? అద్భుతాలు అలా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని అడగకూడదు. ఓ స్ప్రింగ్. అమ్మో అమ్మో అమ్మో. ఓకే, యాక్చువల్లీ నాకు ఇంకొక రౌండ్ రావాల్సింది, 2 రౌండే తీసుకున్నారు. బట్ ఓకే, ఐ వాజ్ సర్ప్రైజ్డ్. వస్తుంది యాక్చువల్లీ, ఇంకొక రౌండ్ కూడా వస్తుంది. నైస్. ఓ థ్యాంక్ యూ రిక్కులు. హలో అండి. బేసిక్లీ నార్మల్గా నాకు వీడియోస్ చేసేటప్పుడు ఎటువంటి టెన్షన్ కాదు, కానీ అక్క ముందు, నిరుపం గారి ముందు అయితే నేను వీడియో చేయలేను. అది తెలియని టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. బట్ స్టిల్ మంజులక్క పరిచయం అయిన నుంచి ఇప్పటివరకు అయితే నేను ఏ బర్త్డే మిస్ అవ్వలే అక్క. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ. అదే అనుకున్నాను, ఏ ఇయర్ మిస్ అవ్వలేదు, ఈ ఇయర్ మిస్ అవుతారేమో అనుకున్నాను, కానీ వచ్చేసారు. ఇప్పుడు నేను కొత్తపేట ఎల్బినా నుంచి మళ్ళీ మియాపూర్ వెళ్ళి, మియాపూర్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. బర్త్డే మిస్ అవ్వలేదు, బర్త్డేకి కేక్ పూయటం మిస్ అవ్వలేదు. చూపిద్దాం. రాజేష్ మాత్రమే మిస్సింగ్, వాళ్ళ అబ్బాయి పుట్టెంటుకలు తీయాలని చెప్పి ఊరెళ్ళారు అంతే. సో అదర్వైజ్ 2 తమ్ముళ్ళు ఉండేవారు అనమాట నా బర్త్డేకి. యాక్చువల్లీ ఈ కేక్ ఏంటంటే మేము కూర్చొని తీసుకొస్తాము, మా కోసం అమ్మ హోమ్ మేడ్ కేక్ చేస్తారు. బయట కేక్ తిని హెల్త్ ఖరాబ్ చేసుకున్నాము. సో హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మంజులక్క. థ్యాంక్ యూ. చూసారా, ఒక్కటి చూసారా, ఆయన దూరం దూరం వెళ్ళిపోతున్నారు, ఎక్కడ ఆయనకి పూస్తారు. హ్యాపీ బర్త్డే. అయ్యో నోట్లో పెడతారంటే ఫేస్ లేదక్క, సమ్మర్ కదా, కూల్ కేక్ కూల్గా ఉంటుందని.
సరే నేనైతే నోట్లోనే పెడతాను, డ్రెస్ అయిపోతుంది దూరం వెళ్తే. ఓకే, మీరు అటు సైడ్ ఇచ్చిన హల్దీ ఫంక్షన్ చేస్తున్నారే నాకు. అంటే నా బర్త్డేకి అక్క నీకు బర్త్డే బెటర్ పోయాల్సిందే. ఆఫ్, అక్కలో సగం మీరే కదా, అందుకే హ్యాపీ బర్త్డే అక్కకి హ్యాపీ బర్త్డే. ఇది చల్లగా ఉండడం ఒకటి. హ్యాపీ బర్త్డే టు మీ. లేదు చాలు చాలు. ఆలేదు ఎవడు మొదలు పెట్టమన్నాడు, ఎవడు మొదలు పెట్టమన్నాడు. అగా ఎక్కడ ప్లేస్ ఇవ్వవా? ఇంతకుముందు ఏమో డ్రెస్సెస్ ఎక్కడెక్కడ కొనాలని ఉండే, ఇప్పుడు మన దగ్గర నుంచి తీసుకొచ్చేస్తున్నాం. అవును, నేను కూడా ఇందాక వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చాను నా బర్త్డే కానీ. అయితే చిన్న మిస్ మ్యాచ్ ఏంటంటే మీరు తీసుకున్నదే నేను సెలెక్ట్ చేసినా కానీ వేరే కలర్ అక్క. అవునా, థ్యాంక్ యూ. సో ఎంత బాగా మనుషుల్ని తెలుసుకున్నాడంటే టేస్ట్లన్నీ అలా చూడగానే అర్థమైపోతుంది అనమాట. నాకు తెలీదు మీరు మణికొండ స్టోర్లో సెలెక్ట్ చేసుకొని తీసుకున్నారని. నేను కూడా అనుకోకుండా ఇదే డ్రెస్ సెలెక్ట్ చేసిన వేరే కలర్. చూసారా ఇద్దరు టెస్ట్ ఎలా ఉంది? థ్యాంక్ యూ. ఓ నాన్న కూడా పూసారు రిక్కి. నేను 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 చేస్తాను. హ్యాపీ బర్త్డే టు మీ. ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది, దయచేసి ఇంట్లో ఇలాంటివి ట్రై చేయకండి. The next day. సో ఈరోజు పొద్దునే లేచి గుడికి వచ్చాము. పొద్దున్నే అవును, దీన్ని పొద్దున్నే అంటారు, ఇంకేంటి మధ్యాహ్నం అంటారు. 11 o'clock. అరగంట అయితే మధ్యాహ్నమే అంటారు. దాదా గుడి కట్టేస్తారు. ఓకే. సో మళ్ళీ ఈవినింగ్ కేక్ కటింగ్ ప్లాన్ చేసాము. మేడం గారు మార్నింగ్ నుంచి చాలా బిజీగా ఉన్నారు, దొరకలేదు మాకు. మమ్మల్ని షూటింగ్కి వెళ్ళొద్దు అంటారు, ఆవిడ మాత్రం షూట్ చేసి వచ్చారు. నువ్వు పంపించింది నువ్వు కదా? పంపింది నేను పంపానా? అంటే రీల్ షూట్ ఒక 2 hours కదా అని వెళ్ళొచ్చాను అంతే. నాతోనే ఉండమన్నా నువ్వే ఉండలేదు. నేనేం చేయాలి, ఆవిడకంటే పని ఉంది, నాకేం పని ఉంది? కలిసి చేయొచ్చు. సో మార్నింగ్ గుడికి వెళ్ళాము, ఆ తర్వాత మేము ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉండింది అనమాట మా అపార్ట్మెంట్లో. ఆ ఫంక్షన్ అటెండ్ చేసాము. ఆ తర్వాత వచ్చి రెడీ అయిపోయి రీల్ షూటింగ్కి వెళ్ళాము. అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు కేక్ కట్ చేస్తున్నాం అనమాట. ఇది అయిపోయాక డిన్నర్కి వెళ్ళిపోతాము. సో మై బర్త్డే ఇలా జరిగిందనమాట. ఈ బర్త్డేకి తను అడగాల్సింది ఎన్ని కేకులు కట్ చేసావని కాదు, ఎన్ని డ్రెస్సులు మార్చావు ఇవాళ. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా. ఎన్ని డ్రెస్సులు మార్చావు ఇవాళ? 4 అంతే. అంతే. గుడికెళ్ళి వచ్చిన విషయం మర్చిపోయాను. చెప్పాను, అదే ఫస్ట్ చెప్పాను. సరే ఇదా కట్ చేద్దాం ఫస్ట్. ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ మంజు, హ్యాపీ బర్త్డే టు యూ. ఇదివరకు కేక్ కట్ చేయడానికి కత్తులు వచ్చాయి, ఇప్పుడు మామూలుగా తాపి పని చేసి సిమెంట్ తీయడానికి వచ్చినట్టు వస్తాయి. అంటే ఈజీగా లిఫ్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని. ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాడు రిక్కి. హ్యాపీ బర్త్డే. నిన్న నాన్నకు రిక్కీకి తినిపించాను, అందుకే ఈరోజు హ్యాపీ బర్త్డే మంజు. థ్యాంక్ యూ అత్తమ్మ. నువ్వు నాకు పెట్టావా? మామూలుగా హెల్దీ ఎంత తినమంటే Happy birthday. ఎంత తినమన్నా బాధ వచ్చేస్తుంది, చిన్న ముక్క అయినా సరే. కేకులు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు లాంటి ఎంత పెట్టినా నో అండు, అది స్పెషాలిటీ. అది ఆవిడ పెట్టడం, ఆయన రెడీగా ఉండడం, ఇదే జరుగుతుంది. ఫెరారో వచ్చా 2 ముక్కలు చేశారు, నేను ఒక ముక్క తిని మా బాబుకి ఒక ముక్క పెట్టాను. ఎలాగో నువ్వు తినవు అత్తమ్మ. ఎంత బాగా చెప్పావు. మార్నింగ్ గుడిలో యాక్చువల్లీ పర్మిషన్ లేదు కాబట్టి అక్కడ వీడియో తీయడం కుదరలేదన్నమాట. మళ్ళీ అగైన్ ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాం, మళ్ళీ అక్కడ ఇంకా మేమే ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ అక్కడ కూడా మీకు సపరేట్గా చూపించడానికి ఏముండదు. హాయ్ హాయ్. హలో హాయ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ పిల్లల్ని చూపి.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాగున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎంతమంది ఉన్నారు పిల్లలందరూ? 38. ఓకే ఓకే ఓకే. ఎక్కడ ఉప్పల్లోనా ఇది? సరే సరే సరే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను మాట్లాడతా మళ్ళీ. సో వీళ్ళు ఆ రాజమాత ఫౌండేషన్ మీకు ఆల్రెడీ ఇదివరకు తెలుసు. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లోనే వాళ్ళ యాక్టివిటీస్ అయ్యి 1-2 సార్లు మనం కవర్ చేసాము. స్కూల్ పిల్లలకి పుస్తకాలు అవి ఇచ్చాము ఒకసారి. తర్వాత ఫుడ్ అది పెట్టాము. ప్రతి మా ఫ్యామిలీలో ప్రతి అకేషన్ ఉన్నప్పుడల్లా, బర్త్డే అవ్వచ్చు, యానివర్సరీ అవ్వచ్చు, ఇలా రకరకాల సందర్భాల్లో వాళ్ళే అక్కడ పూర్ పీపుల్కి పూర్ ఫీడింగ్ అని, ఆర్ఫన్స్ని ఇలాగా ఒక 38 మెంబర్స్ ఉన్నారంట పిల్లలు ఆర్ఫన్స్. వాళ్ళందరినీ హోటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళ డిన్నర్ పెట్టిస్తున్నారు మా పేరు మీద. సో అట్లా వీలైనంత వరకు వాళ్ళ యాక్టివిటీస్లో మేము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. మీరు కూడా మీకు వీలైనప్పుడల్లా ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు పూర్ ఫీడింగ్ కానీ, లేదా అనాథలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ ఎవరు వీలైనంత వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండండి. అందరూ హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ. సో ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము. కీప్ సపోర్టింగ్ అస్, కీప్ లవింగ్ అస్. డూ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్. అండ్ వన్ మోర్ థింగ్, సారీ, ఈ వీడియో చూసాక ఆబ్వియస్లీ అందరూ నాకు బర్త్డే విషెస్ పెడతారు కమెంట్స్లో. సో నేను ముందుగానే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ విషెస్కి వెరీ వెరీ థ్యాంక్ యూ. డిన్నర్కి బయటకు వచ్చాము అన్నమాట.